ఇది ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నా. అట్లాగే ఈరోజు జలహారతి, జలధార, జలభారతి, ఈ జలధార జలభారతి కార్యక్రమం అనేది గతంలో మన నియోజకవర్గంలో మంచి రిజల్ట్ ఇచ్చింది. 2014-19లో చంద్రబాబు గారు ఆ రోజు తీసుకొచ్చిన నీరు చెట్టు కార్యక్రమం ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చింది. బొల్లాపల్లి మండలంలో ఎక్కడో అడుక్కుపోయినటువంటి నీళ్లు గ్రౌండ్ వాటర్ అన్ని నియోజకవర్గాల్లో మన అన్ని మండలాల్లో పెరిగినాయి. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. డబ్బు ఖర్చు పెట్టింది రైతులకు ఉపయోగపడ్డది. ఈరోజు బొల్లాపల్లి మండలం అత్యధికంగా రైతులు కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు వ్యవసాయం మీద ఆర్థికంగా ప్రగతి సాధించారు. దానికి కారణం ఒకటే, భూగర్భ జలాలు పెరగటం. 2014-17 మధ్య, 2014-19 మధ్య భూగర్భ జలాలు పెరిగినాయి. వాటర్ షెడ్స్, చెక్ డ్యాముల నిర్మాణం, ఇంకుడు గుంతలు, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. అది నేను గుర్తు చేస్తున్నాను. దానివల్ల ఫలితాలు వచ్చినాయి. ఎండిపోయినటువంటి బోర్లు కూడా మళ్ళీ బోర్లు పనిచేసినాయి. వ్యవసాయంలో పంటలు బాగా పండించారు. ఇప్పుడు ఈ జలధార జలభారతి కార్యక్రమాన్ని దయచేసి అందరూ ఇన్వాల్వ్ అయ్యి, ఈ గ్రామం చుట్టమే కాదు, గ్రామంలో చెక్ డ్యాములు నిర్మించడానికి ఎక్కడ అవకాశం ఉంది, బోర్లు ఎండిపోయినటువంటి బోర్లు దగ్గర అక్కడ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడానికి ఎస్టిమేట్స్ తయారు చేయించటము, మీ గ్రామంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకుల్ని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎవరున్నారో వాళ్ళని పిలుచుకొని గ్రామంలో ఫీల్డ్ విజిట్స్ కూడా పోవాలా. వాగులు ఉన్నాయి, ఎక్కడైనా చెక్ డ్యాములు తక్కువ ఖర్చుతో చెక్ డ్యాములు కడితే ఒక 300 ఎకరాలు 500 ఎకరాలు చక్కగా అక్కడ పండ్ల తోటలు పెంచుకోవడానికి వీలుగా ఉంటే అలాంటి వాటిని మీరు గుర్తించాలి. ఈ జలధార జలభారతి కార్యక్రమం భూగర్భ జలాలు పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు ఉపాధి హామీ, ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ నిధులతోటి కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ కి మ్యాచింగ్ గ్రాంటు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి ఇస్తూ ఈరోజు ఈ జలధార జలభారతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోయినాయి. మన ప్రాంతంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క పని చేయలేదండి. ఈ భూగర్భ జలాలు పెంచడానికి ఒక్క పని చేయలే 5 ఏళ్ల వైసీపీ పాలనలో. 2014-19లో జరిగిన పనులు మనకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మనకి ఇంకో అవకాశం వచ్చింది. మన ఆశయం ఏంటంటే రైతులకు 3 రెట్ల ఆదాయం పెంచాలండి. రైతులు 3 రెట్ల ఆదాయం ఏ విధంగా పెంచగలుగుతాము? పండ్ల తోటలు పెంచుకుంటే రైతు ఆదాయం పెరిగింది. నేను ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడా. పండ్ల తోటలు పండించే రైతులు ఎకరానికి 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు ఎకరానికి ఆదాయం. 5 ఎకరాలు ఉంటే 5 లక్షల నుండి 10 లక్షల దాకా సంపాదించిన వాళ్ళు ఉన్నారు పండ్ల తోటల మీద. కొంతమంది కూరగాయ తోటలు పందిళ్ళేసి కూరగాయలు పండిస్తే ఎకరానికి 1.5 లక్షల నుండి 3 లక్షల దాకా సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. ఆ రైతులతో నేను ప్రత్యక్షంగా మాట్లాడా. అంటే వరి పండిస్తే, మొక్కజొన్న పండిస్తే ఎకరానికి ఆదాయం తక్కువ వస్తుంది, కానీ పండ్ల తోటలు ఎక్స్పోర్ట్ డిమాండ్ ఉంది.